వెల్కమ్ టు అవర్ ఛానల్. నిఖిల్కి ఫేక్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి ఏదైతే అంటున్నారో దాని గురించి మాట్లాడాలనిపించింది, దాని గురించి మాట్లాడుకుందాం. సో నిజంగా నిఖిల్కి ఫేక్ ఓటింగ్ పడుతుందా, అండ్ నైట్ వాచ్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వాచ్ ఆఫ్ హౌస్లోకి వచ్చింది కూడా నేను రివ్యూలో చెప్పలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రోమో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అది కాకుండా ఇంకో టాస్క్ జరిగింది, మన ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఆల్రెడీ ముందే తెలుస్తుంది వాళ్ళకి, నేను నైటే పెట్టాను. సో అవన్నీ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ గురించే మాట్లాడుకుందాం. సో ఓటింగ్ వచ్చేసి నిఖిల్ది ఫేక్ ఓటింగ్ అంటున్నారు కదా. నిఖిల్ది ఫేక్ ఓటింగ్ అని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి పిఆర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పిఆర్లు ఉంటాయి. సో నిజంగానే పిఆర్ల నుంచి ఓట్లు పడతాయి, పిఆర్లు ఫేక్ ఓటింగ్ వేస్తారు, ఇది కరెక్టే. కానీ యూట్యూబ్ అది ఓన్లీ నిఖిల్ కాదు, అందరికి పెద్ద పెద్ద పిఆర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫేక్ ఓటింగ్లు పడతాయి. కానీ నిఖిల్కి ఏ పోల్ చూడు, ఏ పోల్, ఈవెన్ నా పోల్ దగ్గర నుంచి పట్టుకొచ్చి ఏ పోల్ చూడబ్బా, నిఖిలే టాప్లో ఉంటున్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉంటున్నాడు. ఒక్క వెబ్సైట్ ఓటింగ్ రిజల్ట్స్ పోల్స్ ఉంటాయి కదా, ఎవ్రీ వీక్ పెడతారు, అందులో మాత్రం గౌతమ్ టాప్లో ఉంటున్నాడు. యూట్యూబ్లో ఎక్కడ పోల్ పెట్టి, ఈవెన్ ఇన్స్టాలో ఎక్కడ పోల్ పెట్టి నిఖిలే టాప్లో ఉంటున్నాడు. ఏమైందంటే మధ్యలో ఒకసారి నిఖిల్ కిందకి రావడం కరెక్టే, నిఖిల్ కిందకు వచ్చాడు, గౌతమ్ పైకి వెళ్ళిపోయాడు, విన్నింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత ఏమైంది అంటే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం, వాళ్ళు నిఖిల్ని టార్గెట్ చేయడం, అది నిఖిల్ మీద చాలా మందికి పాప మా పిల్లోని ఏంటి అలాగా టార్గెట్ చేస్తారు అందరూ అని ఒక సింపతి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత నుంచి నిఖిల్కి కొంచెం మంచి ఎపిసోడ్సే పడుతూ వస్తున్నాయి, నెగిటివ్ ఎపిసోడ్స్ పట్టలేదు. పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నప్పుడు ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంటుంది. రెండు గౌతమ్ విషయంలో ఏమైందంటే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత గౌతమ్ విషయంలో గొప్పగా చెప్పుకోవాల్సిన ఎపిసోడ్ పడలేదు, ఈ రోజు పడుతుంది. అంత గొప్పగా చెప్పుకోవాల్సిన ఎపిసోడ్ ఈ రోజు పడుతుంది, మధ్యలో చాలా తక్కువ ఎపిసోడ్స్ పడ్డాయి. సో ఆ రీజన్ వల్ల గౌతమ్ కంటే నిఖిల్కి ఆల్రెడీ, నిఖిల్ విషయంలో ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ హౌస్లో చెత్తగా గేమ్ ఆడినప్పుడే టాప్లో ఉన్నాడబ్బా, చెత్తగా గేమ్ ఆడినప్పుడే టాప్లో ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు అసలు ఏం తప్పులు చేయకుండా, మిస్టేక్స్ చేయకుండా గేమ్ ఆడుతుంటే ఎందుకు టాప్లో ఉంటాడు కదా. అందులో ఏమి ఫేక్ ఓటింగ్లు ఎక్కడొచ్చేస్తాయి? ఒక్క యూట్యూబ్, ఇప్పుడు ఎవరో ఫేక్ ఓటింగ్ వేసే వాళ్ళు ఒక్క యూట్యూబ్ అంటే రెండు ఏకంగా లక్షల ఫేక్ ఓటింగ్లు యూట్యూబ్ కోల్లో వేసుకుంటూ కూర్చుంటారు, అదే పని వాళ్ళకి. నాకైతే ఎందుకో ఫేక్ ఓటింగ్లు ఇవన్నీ నాకైతే నమ్మాలని అనిపించట్లేదు. అన్ని యూట్యూబ్ని అంత మ్యానిపులేట్ చేయడం అంత ఈజీ కాదు. యూట్యూబ్ని మ్యానిపులేట్ చేస్తే యూట్యూబ్ అంత ఈజీగా ఊరుకోదు. ఒక్క వీడియో పొరపాటున రాంగ్ వీడియో చేస్తేనే మానిటైజేషన్ ఎత్తి పడేస్తుంది. అంత మ్యానిపులేషన్ చేసేస్తే యూట్యూబ్ ఎక్కడ ఊరుకుంటుంది? ఊరుకోదు. సో నాకు తెలిసి యూట్యూబ్లో అంత మ్యానిపులేషన్ జరగదు నాకు తెలిసి. సో ఇది నిఖిల్కి ఫేక్ ఓటింగ్ పడుతుంది అన్నదన్నీ కూడా ఫేక్ ప్రచారం, అంతే, ఫేక్ ప్రచారం. కానీ ఏం కాదు, అతనికి రియల్ ఓటింగ్ పడుతుంది, రియల్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆ పిల్లోడు సరిగ్గా గేమ్ ఆడలేనప్పుడు కూడా ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది. అలాంటప్పుడు గేమ్ బాగా ఆడుతున్నాడు, నెగిటివ్స్ కనపడలేదు. ఇప్పుడు ఈ మధ్య నెగిటివ్స్ కనపడలేనప్పుడు ఓటింగ్ పెరుగుతుంది కదా, కామన్ సెన్స్. సో నిన్న నిఖిల్ గేమ్లో కూడా ఆ ఫౌల్ గేమ్ ఆడాడు అంటారు. దాన్ని ఫౌల్ గేమ్ అంటారా? నిఖిల్ ఆడింది నిన్న ఫౌల్ గేమ్ అంటారా? నిన్న తన పొరపాటున తెలియక వేరే రాంగ్ పోలికి చుట్టేశాడు, మళ్ళీ తనే రియలైజ్ అయ్యి వచ్చి వేరే దానికి చుట్టుకున్నాడు. అఫ్ కోర్స్ ఒకసారి బెల్ల కొట్టేశాక అది ఇంకా కౌంట్ లేదు, ఒకసారి బెల్ల ఎప్పుడైతే కొట్టేశాడో అది కౌంట్ లేదు. బట్ తనంతట తను రియలైజ్ అయ్యాడు, ఫౌల్ గేమ్ ఆడలేదు తను. అరే నేను రాంగ్ పోలికి పెట్టేశానేంటి అని వచ్చేసి పెట్టాడు. నిజంగా ఫౌల్ గేమ్ ఆడేవాడైతే సైలెంట్గా ఉందిడా, నేను చూడలేదు, వాళ్ళు చూసుకున్నారు, ఎలాగో బెల్ల కొట్టేశాం కదా అని సైలెంట్ కూర్చుంది. అలా కూర్చోలేదు, తను వచ్చాడు, అది తీసాడు, తన దానికి మార్చుకున్నాడు. బట్ పక్కన నబీల్ ఏం చేశాడు? నబీల్ గౌతమ్ చెప్తున్నాడు, నబీల్ రాంగ్ చుడుతున్నాడు, సరిగ్గా చుట్టట్లేదు, అది కౌంట్లోకి రాదు, చూసుకోండి అని గౌతమ్ పక్క నుంచి అరుస్తుంటే నేను ఎలాగే చుడతా, నాది కరెక్టే అని చెప్పిన మాట వినలేదు. అప్పుడు కనుక నబీల్ చెప్పిన మాట విని ప్రాపర్గా పెట్టుంటుంటే ఆ రౌండ్లో విన్ అయ్యేవాడేమో నబీల్. కానీ నిఖిల్ కాలకు పాపం ఎవరు చూసి చెప్పలేదు, నిఖిల్ నువ్వు పొరపాటున వేరే పోలికి కట్టేస్తున్నావు, చూసుకో నీ పోలికి కట్టుకొని ఎవరైనా చెప్పుంటే వెంటనే వినేవాడు. కానీ ఎవరు చెప్పలేదు. తన హడావుడిలో పొరపాటున వేరే దాన్ని పొరపాటు అంటారు. నిఖిల్ చేసింది పొరపాటు, మిస్టేక్ అంటారు, అంతేగాని దాన్ని ఫౌల్ గేమ్ అనరు. ఫౌల్ గేమ్ అని ఎప్పుడు అంటారంటే నువ్వు కావాలని ఒకరిని తప్పుదారి పట్టించి రాంగ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తావు చూడు, దాన్ని ఫౌల్ గేమ్ అంటారు. సో దాన్ని ఫౌల్ గేమ్ అంటారు, దీన్ని కాదు. సో నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడారని ఎవరైతే అంటున్నారో అందరూ నిఖిల్ అంటే నచ్చకంటున్నారు, అంతే సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇది మాత్రం నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడాడు కానీ కాదు. మీరే ఆలోచించండి, ఈవెన్ వేరే ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ కాకుండా వేరే ఫ్యాన్స్ ఆలోచించండి అని చెప్పింది రైటర్ రంగా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి వరుసగా మాట్లాడుకుందాం. సో లైవ్లో ఈ వాచ్ ఆఫ్ వచ్చినప్పుడు
వాచెఫ్ వచ్చినప్పుడు మాత్రం విష్ణుని పొగుడతాడు చూడు, ఓ రేంజ్ అనమాట, మామూలుగా కాదు. చాలా పెద్ద ఫ్యాన్ అనుకుంటా, పొగుడతాడు. తను కూడా ఇంకొక ఆయన వచ్చాడు కదా, తనైతే పర్టికులర్గా విష్ణు కోసం చేసుకుని పట్టుకొచ్చి పెడుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా పద్ధతిగా వెళ్ళాడు తిను ఈయన వాచెఫ్. ఆయన ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి వడ్డించడం, ఎవరెవరితో వడ్డించారు, అవినాష్తోనేమో విష్ణుకు వడ్డించారు, నబీల్ ఏమో ప్రేరణకు వడ్డించారు. ఇంకా గౌతమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాగా వీళ్ళిద్దరు మధ్య ఏంటంటే మాటలేదు, ఆయన అయితే అన్నాడు ఫుడ్ కోసం ఏదో అన్నారు ఆయన, వీళ్ళిద్దరిని సర్లే ఏదో అన్నాడు కదా ఆయన, నేను మర్చిపోయాను. వీళ్ళిద్దరిని తీపి చేద్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో మంటని తీయగా మార్చేద్దాం అని చెప్పేసి అంటే ప్రేరణ అంటది, ఎంత ఫాలో అవుతున్నారు సార్ మీరు అని అంటది అనమాట. సో అప్పుడు నిఖిల్ వచ్చేసి గౌతమ్కి తినిపిస్తే నేను కూడా తినిపిస్తానని చెప్పేసి గౌతమ్ నిఖిల్కి తినిపించడం, ఇద్దరు హగ్ చేసుకోవడం చాలా బాగుంది చూడడానికి. సో అది నేను అదే ఫస్ట్ నుంచి అదే చెప్తా, ఇద్దరు శత్రువుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి బాండింగ్ ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా ఎపిసోడ్లో వేయాలి. అది చూసే జనాలకి చాలా బాగా కనిపిస్తుంది. అరే టాప్ 2 ఇద్దరు కలిసి హగ్ చేసుకుంటున్నారు అనుకో, నేనే పెడతాను స్క్రీన్ షాట్ టాప్ 2 అని చెప్పేసి ఎప్పుడు పెడతాను నేను. ఎవరి సీజన్ టాప్ 2 వాళ్ళు ఎవరైనా హగ్గులు చేసుకోవడాలు ఇలాంటివి చేసి టాప్ 2 లాస్ట్ వీక్స్లో మనకి ఎవరో టాప్ 2 తెలిసిపోద్ది కాబట్టి నేను పెడతాను. సో ఆడియన్స్కి ఉంటుంది, టాప్ 2 హగ్ చేసుకున్నారు, టాప్ 2 కూర్చుని మాట్లాడుకుంటున్నారు, టాప్ 2 ఇద్దరు కలిసి సారీలు చెప్పుకున్నారు. ఇది ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆడియన్స్లో. సో అలాంటి ఎపిసోడ్లో వేయాలి. ఈ ఎపిసోడ్ ఎవరో కానీ పెద్ద చెత్త, అవసరమైన ఏవి ఎపిసోడ్లో వేయడు. సో ఇద్దరు హగ్ చేసుకోవడం, ఒకరికొకరు తినిపించుకోవడం బాగుంది. అదైంది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అసలు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఆ ట్విస్ట్ మామూలుగా లేవు. ఏదో ఒకసారి ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, ఒకళ్ళేమో బయట ఓల్డ్ హౌస్ మేట్స్ వస్తారు, మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఎప్పుడూ లేనిది వాచెఫ్ వచ్చారు. అసలు రోజుకి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మామూలుగా లేవు అని చెప్పేసి ఆల్మోస్ట్ నిజంగా ఫుడ్ తిన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు చూడు, వాళ్ళు మామూలుగా కాదు అసలు. ఇంకా నిఖిల్ అయితే అంటాడు, నేను ఈ హౌస్లోకి వచ్చాక చాలా నేర్చుకున్నాను. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు, ఫ్యామిలీ అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఫుడ్ కోసం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామా, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకున్నాం అంటే రోహిణి మనకి ఇన్ని రోజుల తర్వాత సడన్గా మనకి నచ్చిన ఫుడ్ వస్తే ఆ ఆనందమే వేరు. అండ్ మనం ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అంటే బయట ఉన్న వాళ్ళు వేరే ఏదో అనుకుంటారు, మనకి ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండదు, దానివల్ల మనం ఎక్కువ మిస్ అవుతాం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, అమ్మ నువ్వు గుర్తొచ్చావు, నువ్వు వండిన మటన్ బిర్యానీ గుర్తొచ్చింది, ఇంకొక 1 వీక్ బయటకు వచ్చి నువ్వు చేసిన మటన్ బిర్యానీ తింటాను, థ్యాంక్స్ బిగ్ బాస్, నాకు అన్నం తింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ అసలు హాయిగా ఎంజాయ్ చేశారనమాట ఫుడ్. అసలు చూస్తుంటే మనమే ఎంజాయ్ చేసాం ఆ ఫుడ్ని, అంత బాగుంది ఫుడ్. సో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫుడ్ని. సో ఇది నైట్ తిన్న తర్వాత ఇవి మాట్లాడుకున్నారు, మాట్లాడుకుని ఫుల్ తిన్నారు కదా, త్వరగానే పడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఓటింగ్ గురించి చూద్దాం, ఓటింగ్ అండ్ అప్డేట్స్ గురించి చూద్దాం. సో ఏవైతే రూమర్స్ ఉన్నాయో బయట, ఏం టాస్క్లు ఏమున్నాయి రూమర్స్, అవి మాట్లాడుకుందాం. సో ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి నిఖిల్ టాప్లో ఉన్నాడు ఆల్మోస్ట్ 34-35% ఓట్లతో, అండ్ గౌతమ్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ లేదు, ఒక్కొక్క పోల్లో ఒక్కొక్క రకంగా చూస్తుంటే వీళ్ళిద్దరికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఉన్న రూమర్స్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్ నీకు ఎలా తెలుసు అని నన్ను అడగొద్దు, ఉన్న రూమర్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నా. రూమర్స్ ప్రకారం అఫీషియల్లో కూడా నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికి, ఇది నేను చెప్పట్లేదు, చాలా ఆల్మోస్ట్ రూమర్స్ నడుస్తున్నాయి ఒక 2 days నుంచి, నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరికి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ డిఫరెన్స్లో చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో ఇదే కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ రిలాక్స్ అవ్వకండి, గివ్ అప్ ఇవ్వకండి, మీ కంటెస్టెంట్ని విన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎలాగో వీళ్ళిద్దరూ సేవ్ అయిపోతారు. అలాగని ఓట్లు వేయడం మానేసి మీ కంటెస్టెంట్కి ఓటు వేయడం మానేసి ఎవరో పక్కళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, వాళ్ళకి వేద్దామని అనుకున్నారు అనుకో, మొదటికే ముప్పు వస్తుంది. అందుకే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే ఓటేసుకోండి, నాట్ ఓన్లీ నిఖిల్ గౌతమ్. సో వీళ్ళిద్దరు టాప్ 2 ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళు ప్రేరణ, విష్ణు, నబీల్ అండ్ రోహిణి, వీళ్ళ నలుగురిలో ఎక్కువ పోల్స్లో విష్ణు డేంజర్ జోన్లో కనపడుతుంది. కొన్ని పోల్స్లో నబీల్ ఏంటో 3rd కనపడతాడు, కొన్ని పోల్స్లో ఏంటో డేంజర్ జోన్లో కనపడతాడు. నాకు ఎందుకో ఈ పిల్లోడికి సైలెంట్ ఓటింగ్ పడుతుందని నాకు అనిపిస్తుంది. ఈ వారం ఏమన్నా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బట్ మీరు మాత్రం ఓటేయడం మానేసి మళ్ళీ వీకెండ్ నువ్వే కదా నబీల్ సేవ్ అవుతాడని చెప్పావు అందుకే ఓటేయలేదు, ఎలాంటివి ఏమనకండి. మీరు ఓటు వేసుకోండి. నా ఒపీనియన్ మాత్రం నేను చెప్తున్నా. నేనేమో అఫీషియల్ ఓటింగ్ అక్కడికి వెళ్ళి చూసి చెప్పట్లేదు కదా మీకు. సో అది నబీల్ ఇలా కొన్ని ఓట్లలోనేమో 3rd ప్లేస్లో కనపడుతున్నాడు, కొన్ని పోల్స్లో క్లియర్గా డేంజర్ జోన్లో కనపడుతుంది. క్లియర్గా డేంజర్ జోన్, మామూలుగా కాదు. తన పైన మిగిలిన ఈవెన్ విష్ణుకునే నబీల్కి చాలా డిఫరెన్స్. సో అది విష్ణు, నబీల్, ప్రేరణ, రోహిణి వీళ్ళు ఆల్ పోల్స్లో కొంచెం అంటే విష్ణుకి దగ్గరలోనే ఉంది వీళ్ళ ఓటింగ్. బట్ వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో కనపడలేదు, కొంచెం పైనే కనపడుతున్నారు ఎక్కువ. విష్ణు, నబీల్ వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఎక్కువ పోల్స్లో కనపడుతున్నారు. కొన్ని పోల్స్లో మాత్రం నబీల్ టాప్ 3లో కనపడుతున్నాడు. విచిత్రంగా ఉన్నాయి పోల్స్, మామూలు విచిత్రంగా కాదు, గందరగోళంగా ఉన్నాయి. అందుకే చెప్తున్నా, మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయినా పెద్ద షాకింగ్ ఉంటుంది అనమాట. సో అందరూ కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి. ఇప్పుడు బయట ఉన్న రూమర్స్ గురించి, ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమో దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ నిన్నే పెట్టాను. సో టాస్క్ వచ్చేసి ఏంటి అంటే మధ్యలో ఒక ఫ్లాగ్ పెడతారు. అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది నిలబడతారు. ఎవరైతే ఆ ఫ్లాగ్ పట్టుకుంటారో వాళ్ళు, ఎవరికైతే ఓటు అప్పీల్ అవసరం లేదనుకుంటున్నారో వాళ్ళని తీసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ రౌండ్ గౌతమ్ నబీల్ని తీసేస్తాడు. ఏం లేదు, సింపుల్ రీజన్, నువ్వు ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకున్నావు అని చెప్తాడు. సింపుల్ అది. మళ్ళీ సెకండ్ కూడా మళ్ళీ గౌతమే గ్రాప్ చేస్తాడు. గౌతమ్ గ్రాప్ చేసి ఏం చేస్తాడు, ప్రేరణని తీసేస్తాడు. సింపుల్ రీజన్, ఓటు అప్పీల్ చేసుకున్నావు అని చెప్తాడు. థర్డ్ కూడా గౌతమే గ్రాప్ చేస్తాడు. బట్ ఈ రౌండ్ తను నిఖిల్ని తీస్తాడు. నిఖిల్ని తీయడానికి నాకు తెలిసి తన రీజన్ ఏం చెప్పి ఉంటాడు అంటే, మేబీ నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, నిన్ను తీస్తే నేను నెక్స్ట్ రౌండ్ ముందుకు వెళ్ళగలుగుతాను, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నాకు కాంపిటీషన్ తగ్గించుకోవడానికి అని చెప్పి తీస్తాడా, లేదా నీకు ఎలాగూ ఓట్లు పడతాయి కాబట్టి నీకు ఓటు అప్పీల్ అవసరం లేదని చెప్తాడా అన్నది చూడాలి. 2 పాయింట్స్ కూడా కరెక్టే నిఖిల్ విషయంలో. ఎందుకంటే నిఖిల్ ఉంటే నిఖిల్ ఖచ్చితంగా గ్రాప్ చేసేస్తాడు. టాస్క్లో కింగ్ నిఖిల్, అందులో నో డౌట్. కాబట్టి తిన ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నిఖిల్ పక్కకు పెట్టే తిన ముందుకు వెళ్ళాలి. అది కరెక్ట్ రీజనే. రెండోది మాత్రం ఓట్ అప్పీల్ అన్నది టాప్లో ఉన్న వాళ్ళు ఓట్ చేసుకోకూడదని కాదు, మేబీ తిన ప్రిఫరెన్స్ ఏం చెప్పాడో చూద్దాం. సో ఇలా చెప్పుంటాడని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టర్న్ అయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, ప్రతి రౌండ్ గౌతమ్ చేతికి వస్తుంటే మిగిలిన వాళ్ళందరూ టీమప్ అవుతారు. టీమప్ అయిపోయి ఏం చేస్తారు, నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలోకి రావాలి, గౌతమ్ని పేకేయాలి. ఖచ్చితంగా ఈ టీమప్ అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బోన్ టాస్క్లో కూడా ఈ టీమప్ జరిగింది. బట్ ప్రతి రౌండ్ గౌతమ్ జరిగింది. ఈ ఒక్క రౌండ్ ఏదైతే 4th రౌండ్ ఉందో, 4th రౌండ్ కనుక గౌతమ్కి ఫ్లాగ్ దొరుకుంటుంటే రచ్చ అయ్యేది ఈరోజు. మామూలుగా కాదు, ఓ రేంజ్ మాస్. ఆల్మోస్ట్ వరుసగా 3 అంటే మాసే. బట్ ఇంకొక రౌండ్ కనుక గౌతమ్ గ్రాప్ చేసి ఉండుంటే ఫ్లాగ్, ఇంకా ఏముంది, ఒకరిని తీసేస్తాడు. ఇంకా తర్వాత ఈజీగా మిగిలిన 2 దొరికేసి ఉండేవి. సో ఆ రౌండ్లోనే గౌతమ్ అవుట్ అయిపోతాడు. సో ఈ గౌతమ్ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ విష్ణు కూడా అవుట్ అయిపోతుంది. అవినాష్, రోహిణి మిగులుతారు. ఇప్పుడు అవినాష్, రోహిణి మిగిలిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో విష్ణు చాలా బాగా ఆడిందంట. సో ఈ టాస్క్లో ఏమో రోహిణి, అవినాష్ అండ్ రోహిణిలో ఖచ్చితంగా రోహిణికి ఓటు అప్పీల్ ఇస్తారు. సో ఆ టాస్క్లో విష్ణు బాగా ఆడిందంట. సో అందులో కూడా రోహిణి ఎంత బాగా ఆడిందన్నది తెలియదు. ఆ టాస్క్లో అయితే విష్ణు చాలా బాగా ఆడిందంట. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఖచ్చితంగా హౌస్ మేట్స్ ముందు పెడతారు. రోహిణిను అలాగే విష్ణు వీళ్ళిద్దరిని హౌస్ మేట్స్ ముందు పెడితే వాళ్ళు డెసిషన్ విష్ణుని తీసుకుని విష్ణుకి ఓటు అప్పీల్ ఇచ్చారు అన్నది రూమర్స్. ఇదంతా విష్ణుకి ఇచ్చారా రోహిణికి ఇచ్చారా అన్నది 100% షూర్ కాదు. బట్ విష్ణుకి ఇచ్చారన్నదే బయట ఉన్న రూమర్స్ అనమాట. ఈ 2 టాస్క్లు ఓటు అప్పీల్ కోసం జరిగాయి. సో విష్ణు, సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టికెట్తో మిగిలిన వాళ్ళకి ఏమైనా ఛాన్సులు ఇవ్వచ్చు. ఎందుకంటే విష్ణు వెళ్ళిపోయింది, నిఖిల్కి ఓటు అప్పీల్ రాలేదు, గౌతమ్కి ఓటు అప్పీల్ రాలేదు, రోహిణికి ఓటు అప్పీల్ రాలేదు. వీళ్ళ ముగ్గురు దగ్గర గోల్డెన్ టికెట్స్ ఉన్నాయి. సో ఈ ముగ్గురికి ఈ గోల్డెన్ టికెట్స్ యూజ్ చేసి ఏమన్నా ఓటు అప్పీల్ ఛాన్స్ ఇప్పిస్తారేమో అని కూడా ఒక డౌట్ ఉంది. చూద్దాం. లేదా రేపు కూడా ఇంకో 2 టాస్కులు పెట్టి ఖచ్చితంగా ఆ టాస్కులు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పక్కన పెడతారు. ఆల్రెడీ ఎవరైతే ఓటు అప్పీల్కి వెళ్ళారో వాళ్ళందరినీ పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ నుంచి ఓటు అప్పీల్ ఇస్తారు. బట్ ఈ గోల్డెన్ టికెట్ కూడా పెద్ద బెనిఫిట్ ఉందన్నారు ఖచ్చితంగా. ఇంకెంతకు మించి ఏం బెనిఫిట్ ఉంటుంది, సింపుల్గా ఓటు అప్పీల్ ఇచ్చుంటారని నేను అనుకుంటున్నా. ఇస్తారు అని, ఇంకా ఇవ్వలేదు. సో ఇది మళ్ళీ ఇప్పటి నుంచి నైట్ వరకు లైవ్లో ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటువే